మరికొన్ని ముఖ్యమైన అపాయింట్మెంట్స్ మనం గమనించినట్లయితే ఈరోజు ఇస్రో పైన కూడా రావడానికి ఆస్కారం ఉన్నది. కొంచెం అంటే ఇస్రోకి చైర్మన్ ఒక ఏఎస్ కుమార్ స్థానంలో మరి నియమితులైన వ్యక్తి ఎవరంటే కే శివన్. సో అలాంటి అపాయింట్మెంట్ కూడా తెలుసుకోవాలి. ఇస్రోకి చైర్మన్గా ఈ కే శివన్. అయితే ఈ నెక్స్ట్ అపాయింట్మెంట్ గమనించినట్లయితే ఈరోజు ఇస్రోకు ఉన్నటువంటి ఒక ఉపగ్రహ ప్రయోగ కేంద్రం మనకు తెలుసు అందరికి కూడా, దానికి షార్ అంటున్నాం. షార్, దీనికి మరొక పేరు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. కొత్త పేరు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. షార్ అని మనం పాత పేరుతో ఉంటుంది, దాని కొత్త పేరు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. షార్ అంటే శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ అంటారు. దానికి మరి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ కి మరి కొత్త డైరెక్టర్ గా నియమితులైన వారు అంటే కొన్ని కృష్ణన్ స్థానంలో కొత్త డైరెక్టర్ గా నియమితులైన వారు డాక్టర్ పాండియన్. సో ఈ అంశం కూడా మనకి ఇంపార్టెంటే. దాంతో పాటుగా మరొక అంశం మీరు గమనించినట్లయితే ఈరోజు మరి ఓకేనా, కేరళలోని తిరువనంతపురంలో ఉన్నటువంటి ఏదైతే సంస్థ ఉందో తుంబా వద్ద విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అంటారు, విఎస్ఎస్సి, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్. మరి ఇలాంటి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ కి నూతన డైరెక్టర్ గా నియమితులైన వారు ఎవరంటే డాక్టర్ సోమనాథ్ అనే వ్యక్తి, అనే సైంటిస్ట్ నూతన డైరెక్టర్ గా నియమితులు కావడం జరిగింది. సో ఇలాంటి అంశం కూడా మనకు ఇంపార్టెంట్. దాంతో పాటుగా ఈరోజు ట్రాయ్కి రెండోసారి చైర్మన్ గా అతని కేంద్ర ప్రభుత్వం అపాయింట్ చేయడం జరిగింది. ట్రాయ్ అంటే అర్థం ఏంటంటే ఓకేనా, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. దానికి అబ్రివేషన్ ఏంటంటే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. దేశంలో టెలికాం సంబంధిత రంగాన్ని నియంత్రణ చేసే సంస్థ ట్రాయ్. మరి ట్రాయ్కి రెండోసారి చైర్మన్ గా నియమితులైన వారు ఎవరు అంటే రామ్ సేవక్ శర్మ ట్రాయ్కి రెండోసారి చైర్మన్ గా నియమితులు కావడం జరిగింది. తర్వాత నెక్స్ట్ మరి భారతదేశంలో బీమా రంగాన్ని నియంత్రణ చేసే సంస్థ, బీమా నియంత్రణ సంస్థ అంటారు. దాన్ని మనం ఐఆర్డిఏగా పిలుస్తారు. హైదరాబాద్ లో ఉంటుంది ఐఆర్డిఏ అనగా ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అంట. మరి ఐఆర్డిఏకి కొత్త చైర్మన్ ఎవరన్నంటే అతని పేరు అంటే టిఎస్ విజయన్ స్థానంలో రావడం జరిగింది. అతని పేరు సుభాష్ చంద్ర కుంతియా ఐఆర్డిఏకి నూతన చైర్మన్ గా ఉన్నారు, సుభాష్ చంద్ర కుంతియా. సో ఇది ఐఆర్డిఏకి చైర్మన్, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియాగా మనం పిలుస్తాం. సో ఇది ఒక మరొక ఇంపార్టెంట్ అంశం. ఇది ఎన్టీఏ కొత్తగా ఏర్పాటు చేసినటువంటి ఒక సంస్థ, ఏజెన్సీ. ఇది మనము నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీగా పిలుస్తారు, కొంచెం ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకోవాలి. మరి ఎన్టీఏకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి మరి డైరెక్టర్ జనరల్ గా నియమితులైన వారు ఎవరంటే వినీత్ జోషి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి డైరెక్టర్ జనరల్ గా నియమితులైన వారు వినీత్ జోషి. 5 సంవత్సరాల ఒక పదవి కాలంతో అతను ఉంటారు, వినీత్ జోషి. సో ఆ విషయం గమనించండి. ఇది 2018లో వచ్చినట్టు కొత్త అపాయింట్మెంట్ లో ఒకటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. దాంతో పాటుగా కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం అయినటువంటి ఆయుష్మాన్ భారత్ అభియాన్ అంటారు. మరి ఈ ఆయుష్మాన్ భారత్ అభియానికి దాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక ముఖ్య కార్యనిర్వహణాధికారిని నియమించింది. ఆయుష్మాన్ భారత్ అభియాన్కి మరి సిఇఓ అంటారు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటారు. మరి ఆయుష్మాన్ భారత్ అభియాన్కి మరి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా నియమితులైన వారు ఎవరు అని చెప్పేసి అంటే ఇందూ భూషణ్. సో ఇలాంటి అంశం కనుక గమనించాలి. ఇది కొత్త అపాయింట్మెంట్. గతంలో మన పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఇలా రావడం జరిగింది ఒక కొత్త అపాయింట్మెంట్స్ పైన. ఈ యొక్క అంటే ఒక ప్రభుత్వ పథకం యొక్క విషయంలో ఈ స్వచ్ఛ భారత్ కు ప్రాజెక్ట్ డైరెక్టర్ గా నియమితులైన వారిని అడగడం జరిగింది ఒకసారి మన కాంపిటేటివ్ ఎగ్జామ్ లోనే. స్వచ్ఛ భారత్ ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసుకోవడానికి మరి స్వచ్ఛ భారత్ కి ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎవరు నియమితులయ్యారని చెప్పేసి అడగడం జరిగింది. రైట్ ఆన్సర్ మనం గమనించినట్లయితే ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి చంద్రకళ నియమితులు కావడం జరిగింది. చంద్రకళ ఈ యొక్క స్వచ్ఛ భారత్ కి ప్రాజెక్ట్ డైరెక్టర్ గా నియమితులు కావడం జరిగింది అంటే దేశమంతా. సో అలాంటి బిట్స్ పైన కూడా మనం ఫోకస్ చేయాలి. సో అది గతంలో వచ్చిన బిట్ కాబట్టి చంద్రకళ గారు స్వచ్ఛ భారత్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా ఉన్నారు. అయితే మరి ఇలాంటప్పుడు ఇప్పుడు మరికొత్త ప్రోగ్రామ్ ఏంటంటే ఇది ఆయుష్మాన్ భారత్ అభియాన్. సో దానికి సిఇఓగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉన్నవారు ఎవరంటే ఇందూ భూషణ్. సో ఇలాంటి అంశాలని మనం గుర్తుపెట్టుకోవాలి. దీంతో పాటుగా
మరికొన్ని ముఖ్యమైనటువంటి అపాయింట్మెంట్లు మనం గమనించినట్లయితే ఈ డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ లో వైమానిక విభాగం అంటారు, ఎయిర్ ఫోర్స్ సంబంధించిన విభాగం ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్ వైమానిక విభాగానికి మరి డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారంటే టెస్సీ థామస్. ఇది ఒక గొప్ప అపాయింట్మెంట్. కారణం ఏంటంటే టెస్సీ థామస్ ఈరోజు డిఆర్డిఓలో ఒక ముఖ్య శాస్త్రవేత్తగా, ఒక చీఫ్ సైంటిస్ట్ గా కొనసాగుతున్నారు టెస్సీ థామస్. ఈమెను డాక్టర్ టెస్సీ థామస్ గారిని మనము మిజైల్ ఉమెన్ ఆఫ్ ఇండియాగా కూడా పిలుస్తారు. అగ్ని పుత్రిక అంటాం, అగ్ని పుత్రిక కూడా ఈ టెస్సీ థామస్ పిలుస్తాం. మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే ఏపీజే అబ్దుల్ కలాం, మిజైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా అంటే ఎవరంటే టెస్సీ థామస్. ఓకేనా, అలాంటి గొప్పగా విధంగా శాస్త్ర సాంకేతిక రంగంలో సేవ చేసిన టెస్సీ థామస్ ని ఇటీవల డిఆర్డిఓలో వైమానిక విభాగానికి ఆమెను అధిపతిని చేశారు డైరెక్టర్ జనరల్ గా. అంతేకాకుండా ఈమె హైదరాబాద్ లో ఉన్నటువంటి ఏఎస్ఎల్ అనే సంస్థ కూడా, ఏఎస్ఎల్ అనే ఒక డిఆర్డిఓ అనుబంధ సంస్థ కూడా ఆమె డైరెక్టర్ గా పనిచేశారు. సో మీకు తెలిసి ఏఎస్ఎల్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ల్యాబొరేటరీస్ అంటాం. మీరు అడ్వాన్స్డ్ సిస్టమ్ ల్యాబొరేటరీస్ అనే సంస్థలు కూడా ఆమె డైరెక్టర్ జనరల్ గా టెస్సీ థామస్ పనిచేయడం జరిగింది. సో ఇది మనకు టెస్సీ థామస్ గురించి. దాంతో పాటు ఇంకా టెస్సీ థామస్ తో పాటు ఇంకా కొన్ని ముఖ్యమైన అపాయింట్మెంట్లు మనం గమనించినట్లయితే ఈరోజు ఓకేనా, ఈ లలిత అకాడమీ అంటారు. లలిత అకాడమీ ఒక సంబంధించినటువంటి ఇది ఒక కళల విభాగంలో మనకి లలిత అకాడమీ అంటారు. ఈ లలిత అకాడమీకి చైర్మన్ గా ఇటీవల ఎవరు నియమితులయ్యారని చెప్పేసి అడగడం జరుగుతుంది. లలిత అకాడమీ, మరి లలిత అకాడమీకి చైర్మన్ గా ఎవరు నియమితులు కావడం జరిగింది. సో అలాంటప్పుడు మనకి రైట్ ఆన్సర్ ఎలా ఉంటుందో ఒకసారి ఆప్షన్స్ రూపంలో కూడా మనం ఒకసారి పరిశీలిద్దాం. ఒక లలిత అకాడమీకి చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు? ఒకటి చంద్రశేఖర్ కంబారా. బాగా వ్యూవర్స్ బాగినండి, చంద్రశేఖర కంబారా. తర్వాత మనం చూసినట్లయితే ఉత్తమ్ పాచర్లే, అమితాబ్ ఘోష్. తర్వాత అమితాబ్ చౌదరి. మీరు ఒకసారి అధ్యయనం మీది అలా మామూలుగా చేసే ప్రయత్నం చేయండి. ప్రశ్న ఏంటంటే ఇటీవల లలిత అకాడమీకి చైర్మన్ గా నియమితులైన వారు చంద్రశేఖర్ కంబారా, ఉత్తమ్ పాచర్లే, అమితాబ్ ఘోష్, అమితాబ్ చౌదరి. సో ఇందులో మనకి రైట్ ఆన్సర్ ఏంటి మనం అంటే మన ఎలిమినేషన్ లో వెళ్దాం. అమితాబ్ చౌదరి ఇటీవల వార్తల్లో ఉన్నారు వీళ్ళందరూ కూడా వ్యక్తులు. ఇతను యాక్సిస్ బ్యాంక్ కి ఈ శిఖా శర్మ స్థానంలో నూతన చైర్మన్ గా ఉన్నవారు ఎవరంటే అమితాబ్ చౌదరి. యాక్సిస్ బ్యాంక్ కి భారతదేశంలో ఒక ప్రైవేటు బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్. మరి అమితాబ్ చౌదరి శిఖా శర్మ స్థానంలో నూతన చైర్మన్ గా నియమితులు కావడం జరిగింది. తర్వాత అమితాబ్ ఘోష్, మరి ఇతను ఎలా వార్తలు ఉన్నాడంటే 2018 సంవత్సరానికి జ్ఞానపీఠ అవార్డు పొందిన వారు. భారతదేశంలో సాహిత్య రంగంలో ఇచ్చే అత్యున్నతమైన బహుమతి ఏదంటే భారతీయ జ్ఞానపీఠ అవార్డు. మరి 2018 సంవత్సరానికి జ్ఞానపీఠ అవార్డు పొందిన గ్రహీత ఎవరంటే అమితాబ్ ఘోష్. మరి చంద్రశేఖర్ కంబారా ఎవరంటే మరి కేంద్ర సాహిత్య అకాడమీకి అధ్యక్షుడు ఎవరంటే చంద్రశేఖర కంబారా. కేంద్ర సాహిత్య అకాడమీ అంటారు. అంటే భారతదేశంలో ఈ అత్యున్నతమైనటువంటి సాహిత్య పురస్కారం ఇచ్చే ఈ జ్ఞానపీఠ అవార్డుని ఇచ్చేవారు ఎవరంటే కేంద్ర సాహిత్య అకాడమీ. మరి కేంద్ర సాహిత్య అకాడమీకి ప్రస్తుత అధ్యక్షుడు ఎవరంటే చంద్రశేఖర్ కంబారా. మరి చంద్రశేఖర్ కంబారా కర్ణాటక రాష్ట్రానికి చెందినవారు. ఇతను కన్నడ రచయిత. కాబట్టి యూఎస్ అర్థమైంది ఈ పాటికి. సో ఈ 3 ఆప్షన్స్ మనకి ఎలిమినేట్ చేశాం కాబట్టి రైట్ ఆన్సర్ ఏంటి? ప్రస్తుతము కేంద్ర లలిత కళా అకాడమీకి లేదా లలిత అకాడమీకి కొత్త చైర్మన్ గా నియమితులైన వారు అంటే ఉత్తమ్ పాచర్లే. సో ఇది మనకు ఒక ముఖ్యమైనటువంటి అంశంగా గుర్తుపెట్టుకోండి. ఈ తర్వాత నెక్స్ట్ ఈ వార్తల్లో ఉన్నటువంటి నియామకాల్లో ఈ 2018లో ఈ ఎన్జిటి చైర్మన్ కూడా వార్తల్లో ఉన్నారు. ఎన్జిటి అంటారు. ఎన్జిటి అంటే మరి 2010 అక్టోబర్ 18న ఏర్పాటు చేయబడ్డ ఒక చట్టబద్ధ సంస్థ ఎన్జిటి. ఎన్జిటి అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, జాతీయ అర్థ ట్రిబ్యునల్ అంటారు. మరి ప్రస్తుతము జాతీయ అర్థ ట్రిబ్యునల్ కి చైర్మన్ గా ఎవరున్నారని చెప్పేసి అంటే అతను కొత్తవారు వచ్చారు. జస్టిస్ స్వతంత్ర కుమార్ స్థానంలో కొత్తవారు నియమితులు కావడం జరిగింది. అతని జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్
ఏకే గోయల్ ఈరోజు జాతీయ హరిత ట్రిబ్యునల్కి చైర్మన్గా ఉన్నారు. సో జాతీయ హరిత ట్రిబ్యునల్ అంటే పర్యావరణాన్ని మనం కాపాడే విషయంలో వాళ్ళు చట్టాలను అమలు చేస్తారు. మన పర్యావరణం చట్టాల అమలు విషయంలో మనం ఆదర్శంగా ఉండాలి అనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ ఆదర్శ కుమార్ గోయల్లో ఆదర్శం అనేది కనబడుతుంది కాబట్టి సో ఆదర్శ కుమార్ గోయల్ ఎన్జిటికి చైర్మన్గా ఉన్నారు. సో ఇదొక అంశం. దీంతో పాటుగా ఎన్సిడబ్ల్యూ అంటారు. ఎన్సిడబ్ల్యూ అంటే నేషనల్ కమిషన్ ఆన్ ఉమెన్ అంటారు, జాతీయ మహిళా కమిషన్. మరి జాతీయ మహిళా కమిషన్ ఎందుకు వార్తల్లో ఉందంటే ఈ జాతీయ మహిళా కమిషన్కి ఈ లలిత కుమార్ మంగళం స్థానంలో నూతన చైర్మన్ రావడం జరిగింది. అంటే లలిత కుమార్ మంగళం తన పదవి విరమణ చేసిన తర్వాత జాతీయ మహిళా కమిషన్కి నూతన చైర్మన్గా నియమితులైన వారు ఎవరంటే ఇక్కడ రేఖా శర్మ. జాతీయ మహిళా కమిషన్కి ఒక నూతన చైర్మన్ ఎవరంటే రేఖా శర్మ. రేఖా శర్మ. సో ఈ అంశాన్ని గమనించండి, రేఖా శర్మ. మరి జాతీయ మహిళా కమిషన్ అనేది వార్తల్లో ఉంది. అయితే మనకు ఈ విషయంలో మనం గమనించినట్లయితే ఈరోజు జాతీయ ఎస్టీ కమిషన్ అంటారు, నేషనల్ ఎస్టీ కమిషన్. మరి నేషనల్ ఎస్టీ కమిషన్కి షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమిషన్కి చైర్మన్గా ఎవరున్నారని చెప్పి చూడడానికి ఆస్కారం ఉంది. ఇది నందకుమార్ సాయి. నందకుమార్ సాయి. మరి జాతీయ ఎస్సీ కమిషన్ అంటారు, షెడ్యూల్డ్ క్యాస్ట్. మరి జాతీయ ఎస్సీ కమిషన్కి చైర్మన్గా ఎవరున్నారంటే రామ్ శంకర్ కతారియా. రామ్ శంకర్ కతారియా. సో ఈ అంశాన్ని కూడా గమనించాలి. మరి జాతీయ మైనార్టీ వ్యవహారాల కమిషన్కి చైర్మన్గా ఎవరున్నారని చెప్పేసి అంటారు. మరి జాతీయ మైనార్టీ వ్యవహారాల కమిషన్కి చైర్మన్గా ఎవరున్నారంటే గైరుల్ హసన్ రిజ్వీ. గైరుల్ హసన్ రిజ్వీ జాతీయ మైనార్టీ వ్యవహారాల కమిషన్కి చైర్మన్గా ఉన్నారు. గైరుల్ హసన్ రిజ్వీ. గైరుల్ హసన్ రిజ్వీ. సో ఇది అలాంటి అంశాలు. దాంతోపాటు ఇంకా వార్తల్లో ఉంటున్న మరో కమిషన్ ఇక్కడ 2018లో వినియోగదారుల వివాదాల పరిష్కారాల కమిషన్ అంటారు. వినియోగదారుల అంటే కన్స్యూమర్స్ అంటారు, వినియోగదారుల వివాదాల రిడ్రెసల్ అంటారు, వివాదాల పరిష్కారాల అంటే డిస్ప్యూట్స్ రిడ్రెసల్. ఓకేనా, కన్స్యూమర్స్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ వివాదాల పరిష్కారాల కమిషన్ అన్నమాట, కమిషన్. మరి ఒక వినియోగదారుల వివాదాల పరిష్కారాల కమిషన్కి కొత్త చైర్మన్గా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే ఆర్కే అగర్వాల్. సో ఇది కూడా కొత్త అపాయింట్మెంట్ కావడం మనం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు గమనించినట్లయితే కొత్త అపాయింట్మెంట్స్ కానీ వార్తలు ఉన్నటువంటి సంబంధించిన సంస్థల పైన మనకు వాటిపైన ఎక్కువగా అడుగుతున్నాడు కాబట్టి ఆ డైరెక్షన్లోనే ఒక ముఖ్యమైన వాటిని నియామకాలను మనం ప్రిపేర్ చేయడం జరిగింది. తర్వాత నెక్స్ట్ ఈ జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్కి నూతన చైర్మన్గా నియమితులైన వారు ఆర్కే అగర్వాల్. అయితే ఇటీవల వార్తల్లో ఉన్నటువంటి మరొకటి ఒక అపాయింట్మెంట్, ఇది మనకు కూడా ఇది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ అపాయింట్మెంట్గా మనం డిస్కస్ చేసుకుంటున్నాం. సిఐసి అంట. సిఐసి అంటే చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఆఫ్ ఇండియా అంటే ఒక భారత ప్రధాన సమాచార కమిషనర్. మరి భారత ప్రధాన సమాచార కమిషనర్గా మరి రాధాకృష్ణ మాథుర్, ఆర్కే మాథుర్ స్థానంలో ఇటీవల కాలంలో నియమితులైన వారు, రాధాకృష్ణ మాథుర్ స్థానంలో ఇటీవల నియమితులైన వారు ఎవరు అని చెప్పేసి అంటే అతను సుధీర్ భార్గవ. సుధీర్ భార్గవ. సో ఈ అపాయింట్మెంట్ మనం బాగా ఇంపార్టెంట్. సుధీర్ భార్గవ మరి భారత ప్రధాన సమాచార కమిషనర్. మరి భారత ప్రధాన సమాచార కమిషనర్లో ఈ యొక్క ప్రస్తుతం మనకు 11 మంది ఆ విధంగా అంటే ప్రధాన సమాచార కమిషనర్తో పాటు 11 మంది మనకు సభ్యులకు కనబడుతున్నారు. మరి సుధీర్ భార్గవ్తో పాటు చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. అయితే ఇందులో మరి అంతమంది మనకు అవసరం లేదు నేర్చుకోవడానికి. కొత్తగా ఈ సుధీర్ భార్గవ్తో పాటు ఒక 4 కొత్తగా సభ్యులు నియమితులు కావడం జరిగింది. ఆ 4 సభ్యులపైన అడగడానికి ఆస్కారం ఉంది. ఓకేనా. భారత ప్రధాన సమాచార కమిషనర్ సుధీర్ భార్గవ్తో పాటు సభ్యులుగా నియమితులైనటువంటి మరి మరో 4 ఆ వ్యక్తులు ఎవరు, ఆ ప్రముఖులు ఎవరు అన్నప్పుడు వాళ్ళని గమనించాలి. ఆ ప్రముఖుల్లో ఒకరు ఎవరంటే వనజ ఎన్ సర్నా అనే అంశం. వనజ ఎన్ సర్నా. మరి వనజ ఎన్ సర్నా మాజీ ఐఆర్ఎస్ అధికారి, ఆమె రిటైర్మెంట్ అయ్యింది. అంటే ఈ 4 కూడా 2018లో పదవి విరమణ చేసిన వారే వాళ్ళని నియమించడం జరిగింది. తర్వాత మనం గమనించినట్లయితే నీరజ్ కుమార్ గుప్తా మాజీ ఐఏఎస్ అధికారి. నీరజ్ కుమార్ గుప్తా ఇతను కూడా పదవి విరమణ చేశాడు 2018లో. అతన్ని సమాచార కమిషన్లో సభ్యుడిగా నియమించడం జరిగింది. మరి సురేష్ చంద్ర ఇతను ఒక న్యాయ కార్యదర్శిగా పనిచేశాడు, రిటైర్మెంట్ అయ్యాడు సురేష్ చంద్ర. ఇతను కూడా 2018లో సమాచార కమిషనర్గా నియమించడం జరిగింది. తర్వాత యశ్వర్ధన్ సిన్హా. మరి యశ్వర్ధన్ సిన్హా
కూడా మనకి 2018లో ఒక సమాచార కమిషనర్గా నియమితులు కావడం జరిగింది. ఇతను మాజీ ఐఎఫ్ఎస్ అధికారి, ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి. సో యుఎస్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇది సుధీర్ భార్గవతో పాటు బాగా గుర్తుపెట్టుకోండి, భారత ప్రధాన సమాచార కమిషనర్ సుధీర్ భార్గవతో పాటు నియమితులైన సమాచార కమిషనర్లు ఎవరు? కేంద్ర సమాచార కమిషనర్గా నియమితులైన వారు ఎవరు? ఇతను ప్రధాన సమాచార కమిషనర్, ఇతను సమాచార కమిషనర్లు. సో వనజ ఎన్ సర్నా మాజీ ఐఏఎస్ అధికారి, నీరజ్ కుమార్ మాజీ ఐఏఎస్ అధికారి, సూరజ్ చంద్ర ఓకేనా మాజీ న్యాయ కార్యదర్శి, యశ్వర్ధన్ సిన్హా మాజీ ఐఎఫ్ఎస్ అధికారి. సో వీళ్ళందరూ కూడా నియమితులు కావడం జరిగింది. సో మీకు తెలిసి ఇక్కడ వనజ ఎన్ సర్నా ఈమె సిబిఐసి కూడా పనిచేసింది, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ కి ఆమె పనిచేసిన విషయం, చైర్మన్ గా కూడా పనిచేసింది వనజ ఎన్ నర్నా. సిబిఐసి అంటారు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్, సిబిఐసి. సో అట్లా కూడా మనము ఈ అంశం మనకి ఇంపార్టెంట్. మరి సమాచార హక్కు చట్టం అని చెప్పేసి అంటున్నాం. ఈ సమాచార హక్కు చట్టంలో భాగంగా ఇవన్నీ నియమితులు కావడం జరుగుతుంది. మరి సమాచార హక్కు చట్టం దేశంలో ఎప్పుడు వచ్చిందని చెప్పేసి అడుగుతారు, ఒకవేళ అడగడానికి ఆస్కారం ఉంది. ఇవి అపాయింట్మెంట్స్ నేర్చుకోవడంతో పాటు దాని బ్యాక్గ్రౌండ్ పైన కూడా కొంచెం స్కోప్ చేస్తే, మరి సమాచార కమిషనర్గా మనకు సుధీర్ భార్గవ్ ఉంటే భారతదేశంలో సమాచార హక్కు చట్టం అనేది ఎప్పుడు వచ్చిందంటే 2005లో వచ్చింది. 2005లో సమాచార హక్కు చట్టం అనేది వచ్చింది. మరి అక్టోబర్ 12న సమాచార హక్కు చట్టం అనేది వచ్చింది దేశంలో. 2005 అక్టోబర్ 12న అక్టోబర్ 12న సమాచార హక్కు చట్టం అనేది వచ్చింది. వ్యూయర్స్ మీరు కన్ఫ్యూజ్ కాకూడదు. ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే ఈ యొక్క సమాచార హక్కు చట్టం వచ్చింది. అదే ఒకవేళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అంటే మనం ఈ యొక్క సమాచార హక్కు చట్టం ఒక రోజు ముందుకు వస్తుంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో సమాచార హక్కు చట్టం ఎప్పుడు వచ్చిందంటే 2005 అక్టోబర్ 13 అని గుర్తుపెట్టుకోండి. 2005 అక్టోబర్ 13. అదే దేశమంతా కూడా సమాచార హక్కు చట్టం అంటే 2005 అక్టోబర్ 12. సో అంతే ఆలోచించండి, దానిపైన ఎక్కువగా మీరు ఫోకస్ చేయని అవసరం లేదు. దయచేసి ఈ అంశాన్ని కాంపిటేటివ్ ఓరియంటెడ్తో పాజిటివ్గా ఉండండి. ఇది 2005 అక్టోబర్ 12 సంబంధించిన విషయం. ఈ తర్వాత నెక్స్ట్ మరొక అపాయింట్మెంట్ మనం గమనించినట్లయితే ఈరోజు పిఏసి అంటాం, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. ఇది కొన్ని ప్రజాపతుల కమిటీ, మనకి ఇది తెలిసిందంతా కూడా పార్లమెంటరీ ప్రజాపతుల కమిటీ అంటారు. మరి పార్లమెంటరీ ప్రజాపతుల కమిటీకి మరొకసారి చైర్మన్ గా ఇది ఎవరికి నియమిస్తారో కూడా వ్యూయర్స్ తెలుసు. ఇది మనకు ప్రతిపక్షం వాళ్ళని అంటే అధికారం ఉన్న వాళ్ళు కాకుండా ఈ యొక్క ప్రభుత్వంలో ప్రతిపక్షం వాళ్ళు ఎవరు ఉంటారో ప్రతిపక్షం వాళ్ళ సభ్యుడిని నియమిస్తారు. మరి పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి చైర్మన్ గా ఉన్న వారు ఎవరు అంటే కాంగ్రెస్ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీకి చెందినవాడు, లోకసభ సభ్యుడు అతను మల్లికార్జున ఖర్గే నియమించడం జరిగింది. మల్లికార్జున ఖర్గే నియమించడం జరిగింది. సో అదొకటి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ గురించి మనకు అధ్యయనం చేస్తున్నప్పుడు అంశం మనకి ఇంపార్టెంట్. మల్లికార్జున ఖర్గే పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి చైర్మన్. దీని తర్వాత మనకు ఇంకొక అపాయింట్మెంట్స్ లో 2018లో మనం గమనించినట్లయితే ఈ యొక్క ఎన్ఎస్జి అంటారు, ఒక ఎన్ఎస్జి అంటే ఇది నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ అంటారు. మరి ఈ నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ మరి ఇలాంటి నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ కి డైరెక్టర్ జనరల్ గా నియమితులైన వారు ఎవరంటే సుదీప్ లాప్టాకియా. సో ఇది ఒకటి అంశం మనకి ఇంపార్టెంట్. ఈ యొక్క అపాయింట్మెంట్ సుదీప్ లాప్టాకియా నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ కి ఒక నూతన డైరెక్టర్ జనరల్ గా నియమితులు కావడం జరిగింది. తర్వాత నెక్స్ట్ ఈ మధ్యకాలంలో క్రీడా రంగం పైన ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. దాంతో పాటుగా ఖేలో ఇండియా లాంటి కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఇలాంటప్పుడు క్రీడలపైన ఆడడానికి ఆస్కారం ఉన్న ఏరియాస్ లో మరి ఈరోజు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఒక కొత్త చైర్మన్ రావడం జరిగింది. SCA అంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి అధిపతిగా నియమితులైన వారంటే డైరెక్టర్ జనరల్ అంటారు. ఇక్కడ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి మరి డైరెక్టర్ జనరల్ గా నియమితులైన వారు ఎవరంటే నీలం కపూర్ అనే వారు ఈరోజు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చైర్మన్ గా నియమితులు కావడం జరిగింది. సో ఇవి మనకు 2018లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన అపాయింట్మెంట్. మరికొన్ని ముఖ్యమైన అపాయింట్మెంట్స్ మనం చూద్దాం. సో మరికొన్ని ముఖ్యమైన అపాయింట్మెంట్స్ లో మనం గమనించినట్లయితే NPCA అంటారు. NPCA అనగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటాం. మరి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మనకి కొత్త చైర్మన్ గా ఎవరున్నారు? ఇది ఒక భారత ప్రభుత్వ రంగ సంస్థ, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. మరి దీనికి చైర్మన్ గా ఎవరున్నారంటే బిశ్వమోహన్ మహాపాత్ర. మరి ఇతని యొక్క పాత్ర మనకి ఇంపార్టెంట్. ఏం చేస్తుంది ఈ యొక్క మహాపాత్ర గారు? మరి
నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ యొక్క మహాపాత్ర విశ్వమోహన్ మహాపాత్ర మన దేశంలో పేమెంట్స్ పైన ఈ చెల్లింపుల విషయం పైన అధ్యయనం చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్యకాలంలో నగదు రహిత లావాదేవీల అంశం అనేది మనకు బాగా కనబడుతుంది. మన దేశంలో నగదు రహిత లావాదేవీల వైపు వెళ్ళేవారు ఎక్కువైపోయారు. అది మనకు అవసరం కూడా మన దేశ ఆర్థిక వృద్ధికి అంటే సంబంధించినటువంటి ఆదాయ వనరులకి. అలాంటప్పుడు ఈ నగదు అంటే అందరూ కూడా ఒకనా బ్యాంకింగ్ పరిధిలోకి రావడం అనేది అవసరం కాబట్టి ఈ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ నగదు రహిత లావాదేవీల గురించి భీమ్ అనే యాప్ను ప్రారంభించింది. ఆ భీమ్ అనే యాప్ని రూపకర్త చేసింది ఎవరంటే ఈ ఎన్పిసి అనమాట. భీమ్ అంటారు. మనకు ఒక భారత ప్రభుత్వం సంబంధించినటువంటి ఒక నగదు రహిత లావాదేవీల యాప్ ఏదంటే భీమ్. మరి ఏప్రిల్ 14, 2017 ఇది భీమ్ అనే యాప్ను ప్రారంభించారు. భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ అంటారు. భీమ్ అంటే భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీగా పిలుస్తారు. ఇవన్నీ కూడా యూపీఐ ఆధారితంగా పనిచేస్తున్నా మనకు అందరికి తెలుసు. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అంటాం. సో దీని ద్వారా మనం ఐఎంపిఎస్ ఇమీడియట్ పేమెంట్ సర్వీస్ అని, నెఫ్ట్ అంటారు నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్, ఆర్టీజీఎస్ రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్స్. సో ఇలాంటి అన్ని కూడా ఈరోజు చేస్తున్నామంటే ఇలాంటి ఒక యాప్ మనకు అవసరం అనమాట. సో ఇది మనకు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మనం చూసుకుంటుంది. అంతేకాకుండా ఈరోజు రూపే అనే కార్డుని రూపకర్త చేసింది కూడా ఏదంటే ఇది ఎన్పిసిఐ. రూపే అనే కార్డు ఎవరైతే ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఖాతాదారులకు రూపే అనే పేరుతో డెబిట్ కార్డులను లేదా ఏటీఎం కార్డులను అందజేస్తారు. మరి అలా రూపే అనే పేరుతో ఉన్నటువంటి ఈ డెబిట్ కార్డ్ని ఏటీఎం కార్డ్ని తయారు చేసిన సంస్థ కూడా ప్రముఖ పాత్ర వహించిన సంస్థ కూడా ఏదంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. మరి ఇలాంటి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి మరి నూతన చైర్మన్ గా నియమితులైన వారు విశ్వమోహన్ మహాపాత్ర. తర్వాత మరి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అంటే దేశంలో ఈ సంబంధించిన క్రైమ్ రేట్ ఎలా ఉంది, ఆ సంబంధించినటువంటి ఒక అన్ని అంశాలపైన ఈ యొక్క సంబంధించినటువంటి క్రైమ్స్ పైన అధ్యయనం చేసి వాటికి ఒక రికార్డ్స్ ఇస్తూ ఓకేనా భారత ప్రభుత్వం నివేదిక సమర్పిస్తూ దాని ద్వారా ప్రజల్లో అవేర్నెస్ ఏర్పాటు చేస్తుంది. క్రైమ్ రేట్ ఎలా తగ్గించాలి ఇలాంటి విషయంలో. సో మరి నేషనల్ క్రైమ్స్ రికార్డ్స్ బ్యూరో అంటారు. మరి ఈ నేషనల్ క్రైమ్స్ రికార్డ్స్ బ్యూరోకి మరి ఎవరు ప్రజెంట్ చైర్మన్ గా ఉన్నారు, మరి దానికి డైరెక్టర్ జనరల్ ఎవరయ్యారంటే ఒక రాంపాల్ పవార్. ఈ రాంపాల్ పవార్ అనే వ్యక్తి ఒక నేషనల్ క్రైమ్స్ రికార్డ్ బ్యూరోకి నూతన చైర్మన్ గా కావడం జరిగింది రాంపాల్ పవార్. సో ఆ విషయం గమనించండి. దాంతో పాటుగా సిఎస్ఐఆర్ మన భారతదేశంలో ప్రముఖ శాస్త్ర సాంకేతిక పరిశోధన సంస్థ. మరి దేశంలో ఎన్నో ల్యాబొరేటరీస్ కలిగి ఉంది సిఎస్ఐఆర్. మరి సిఎస్ఐఆర్ అంటే అబ్రివేషన్ ఏంటంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అంటారు. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సిఎస్ఐఆర్ అంటారు. మరి ఇలాంటి సిఎస్ఐఆర్ కి మరి నూతన డైరెక్టర్ జనరల్ గా ఎవరు వచ్చారని చెప్పేసి అంటారు. మరి సిఎస్ఐఆర్ కి నూతన డైరెక్టర్ జనరల్ గా మరి నియమితులైన వారు ఎవరంటే శేఖర్ సి మండే అంటారు. శేఖర్ సి మండే అనే వ్యక్తి మరి ఓకేనా సిఎస్ఐఆర్ కి ఆ నూతన డైరెక్టర్ జనరల్ గా నియమితులు కావడం జరిగింది. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ సంబంధించిన ఒక అపాయింట్మెంట్ గా వ్యూయర్స్ గుర్తుపెట్టుకోండి. దాంతో పాటుగా మరొక అంశం ఈరోజు చూసినట్లయితే ఈరోజు మరి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నేషనల్ క్రైమ్స్ రికార్డ్ బ్యూరో, తర్వాత కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ మరి శేఖర్ సి మండే డైరెక్టర్ జనరల్. తర్వాత మరొక అంశం ఈరోజు చూసినట్లయితే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అంటారు. PIB అంటారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకి ప్రెస్ నూతన డైరెక్టర్ జనరల్ నియమితులు కావడం జరిగింది. మరి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకి నూతన డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే సీతాంశు రంజన్ కర్. మరి సీతాంశు రంజన్ కర్ అనేవారు ఈ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకి నూతన డైరెక్టర్ జనరల్ గా నియమితులు కావడం జరిగింది. సో ఇదొకటి మనకు ఇంపార్టెంట్ అపాయింట్మెంట్ ఉంది. దాంతో పాటుగా ఈరోజు భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారుగా అంటే ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటారు. మరి ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాగా ఎవరు నియమితులయ్యారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మరి ప్రిన్సిపల్ అంటే ప్రధాన శాస్త్రీయ సలహాదారుగా భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారుగా ఎవరు నియమితులయ్యారని చెప్పేసి అంటే అతని పేరు విజయ రాఘవన్ నియమితులు కావడం జరిగింది. సో అది కూడా మనకు ఒక ఇంపార్టెంట్ ఏరియా. దాంతో పాటుగా మరొక అంశం మనం గమనించినట్లయితే ఈరోజు ఓకే అప్పిలేట్ ట్రిబ్యునల్
ఒక అపిలేట్ ట్రిబ్యునల్ అంటారు. అంటే ఏంటంటే ఈ సమస్యలపైన వినియోగదారులు ఇలాంటి సమస్యలపైన ఒక ట్రిబ్యునల్ అనమాట. ట్రిబ్యునల్ ఏ వినియోగదారులు అంటే పర్టికులర్ గా దిస్ ట్రిబ్యునల్ ఈస్ ఫర్ ఎలక్ట్రిసిటీ అంటే ఈ విద్యుత్ సంబంధించినటువంటి విషయంలో, విద్యుత్ సంబంధించిన వినియోగంలో కానీ, రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలు కానీ ఈ అపిలేట్ ట్రిబ్యునల్ ఫర్ ఎలక్ట్రిసిటీ అంటారు. అపిలేట్ ట్రిబ్యునల్ ఫర్ ఎలక్ట్రిసిటీ. మరి ఈ అపిలేట్ ట్రిబ్యునల్ ఫర్ ఎలక్ట్రిసిటీకి చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు అని చెప్పేసి అంటారు. మరి అపిలేట్ ట్రిబ్యునల్ కు మరి ఎలక్ట్రిసిటీ అపిలేట్ ట్రిబ్యునల్ ఫర్ ఎలక్ట్రిసిటీకి చైర్మన్ గా నియమితులైన వారు జస్టిస్ చల్లూరు మంజుల, అంటే సిహెచ్ మంజుల చల్లూరు మంజుల. ఈ జస్టిస్ చల్లూరు మంజుల అనేవారు ఇక్కడ అపిలేట్ ట్రిబ్యునల్ కి ట్రిబ్యునల్ ఫర్ ఎలక్ట్రిసిటీ అనే సంస్థకి ఆమె చైర్మన్ గా నియమితులు కావడం జరిగింది. జస్టిస్ చెల్లూరు మంజుల. సో ఈ అంశాన్ని మీరు వ్యూయర్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. చెల్లూరు మంజుల ఆమె గతంలో కొన్ని రాష్ట్రాల హైకోర్టులకు ఆమె ప్రధాన న్యాయమూర్తి కూడా పనిచేయడం జరిగింది. జస్టిస్ చెల్లూరు మంజుల. తర్వాత నెక్స్ట్ ఇలాంటి అపాయింట్మెంట్స్ మనం గమనిస్తే ఈ మధ్యకాలంలో ఈ సెంట్రల్ రైల్వే బోర్డ్ అంటారు, సిఆర్బి, సెంట్రల్ రైల్వే బోర్డ్ అంటే కేంద్ర రైల్వే బోర్డు. మరి కేంద్ర రైల్వే బోర్డుకి నూతన చైర్మన్ గా ఇటీవల కాలంలో అశ్విని లోహాని స్థానంలో సెంట్రల్ రైల్వే బోర్డుకు నూతన చైర్మన్ గా నియమితులైన వారు ఎవరు అంటే అతను వినోద్ కుమార్ యాదవ్, వికే యాదవ్. మరి వినోద్ కుమార్ యాదవ్ గారు మరి కేంద్ర రైల్వే బోర్డుకి చైర్మన్ గా నియమితులు కావడం జరిగింది. వినోద్ కుమార్ యాదవ్. సో ఈ అంశం మనకు వెరీ 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 ఇంపార్టెంట్ గా మనం చెప్పుకోవచ్చు. రైల్వే విషయంలో సెంట్రల్ రైల్వే బోర్డు చైర్మన్ గా ఇటీవల అశ్విని లోహన్ స్థానంలో నియమితులైన వారు ఎవరంటే ఎవరంటే అతను వికే యాదవ్. సో అదే అంశం మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అంశం గమనించండి. దాంతో పాటు ఇటీవల కాలంలో సిబిఐసి అంటాం, ఇంతకు మనం చెప్పుకున్నాం. వనజా సర్నా ఇటీవల సిబిఐసికి చైర్మన్ గా పనిచేసి రిటైర్మెంట్ అయిన తర్వాత ఆమె ఎక్కడికి వెళ్ళారంటే భారత సమాచార కమిషన్ కమిషనర్ గా అయ్యారు. అయితే మరి వనజా సర్నా స్థానంలో సిబిఐసి చైర్మన్ గా పనిచేసినటువంటి వనజా సర్నా స్థానంలో తర్వాత రమేష్ రావడం జరిగింది. తర్వాత మరి ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్, సిబిఐసి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ కి చైర్మన్ ఎవరు వచ్చారంటే పీకే దాస్ నియమితులు కావడం జరిగింది. పీకే దాస్. సో ఈ అంశాన్ని కూడా వ్యూయర్స్ తెలుసుకోవాలి. దీని తర్వాత ఇంకా కొన్ని అపాయింట్మెంట్స్ లో మనం భాగంగా చెప్తున్నప్పుడు సో ఈ మధ్యకాలంలో మీకు తెలుసు వ్యూయర్స్ కి అందరికి కూడా ఈ జాతీయ స్థాయిలో నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి, అంటే యువతలో పర్టికులర్ గా నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి మరి స్కిల్ ఇండియా లాంటి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. మరి అలాంటప్పుడు ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ఇలాంటి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. అయితే మరి ఇలాంటప్పుడు యువతలో ఇంకా మరిన్ని నైపుణ్యాలను వెలికితీయే ఉద్దేశంతో మరి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేంద్ర ప్రభుత్వం చేయడం జరిగింది. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ అంటారు. మరి జాతీయ నైపుణ్య అభివృద్ధి కార్పొరేషన్ అంటారు. మరి జాతీయ నైపుణ్య అభివృద్ధి కార్పొరేషన్ కి మరి నూతన మొదటి చైర్మన్ గా నియమితులైన వారు అతను ఏఎం నాయక్ అనేవారు ఎన్ఎస్డిసి అంట, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి నూతన చైర్మన్ ఎవరంటే ఏఎం నాయక్. గతంలో ఎల్ఎన్టీలో పనిచేయడం జరిగింది. ఏఎం నాయక్ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు చైర్మన్ గా ఉన్నారు. సో ఇది ఒక అంశం మనకి ఇంపార్టెంట్. దాంతో పాటుగా బెంగళూరు కేంద్రంగా ఉన్నటువంటి సంస్థ హెచ్ఏఎల్ అంటారు, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. మరి ఇలా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కి మరి నూతన చైర్మన్ అంటే సువర్ణరాజు స్థానంలో నూతన చైర్మన్ గా నియమితులైన వారు ఎవరు అని చెప్పేసి అంటే ఆర్ మాధవన్ ఈరోజు హెచ్ఏఎల్ కు నూతన చైర్మన్ గా ఉన్నారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కి నూతన చైర్మన్ గా నియమితులైన వారు ఎవరంటే ఆర్ మాధవన్. సో అదొకటి మనకి ఇంపార్టెంట్ ఏరియా. దాంతో పాటుగా అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటారు. అడ్వర్టైజింగ్ అంటే అడ్వర్టైజింగ్ చేయడం, వివిధ వస్తువుల విషయంలో మనము ఈ పబ్లిసిటీకి అడ్వర్టైజ్మెంట్ గా మనం పిలుస్తుంటాం. ఇలా అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడం, అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి నూతన చైర్మన్ గా ఇటీవల నియమితులైన వారు ఎవరంటే డాక్టర్ శివకుమార్. సో డాక్టర్ శివకుమార్ అనేవారు ఈ అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు చైర్మన్ గా నియమితులు కావడం జరిగింది. సో ఇవి
మనము 2018లో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి అపాయింట్మెంట్స్ వార్తల్లో వ్యక్తులపైన మనం డిస్కస్ చేశాం. ఇలా 2018లో ముఖ్యమైనటువంటి అపాయింట్మెంట్స్ నియామకాలపైన అంటే వార్తల్లోని వ్యక్తులపైన మనం డిస్కస్ చేశాం ఈ యొక్క మొత్తం క్లాస్లో. సో ఇవన్నీ కూడా మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో వెరీ 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 ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోండి. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కూడా వస్తున్నాయి. ఈ మధ్యలో ఏపీలో జరిగిన ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో 4 అపాయింట్మెంట్స్ ఇచ్చేసి ఆ 4గురిని జతపరచమని కూడా అడగడం జరిగింది. సో ఆ కోణంలో కూడా మీరు ఆలోచించి సో వీటిని మనం చూసుకోవాలి. దాంతోపాటుగా వీటిలో ఏమైనా అప్డేట్స్ కూడా మారాలి, చేంజెస్ ఉంటే కూడా చూసుకొని ఇవ్వండి. సరైన విధంగా మనం చేసుకోవాలి. వార్తల్లో ఉన్న విషయాలపైన ప్రోగ్రెస్ అయిన వాటికి అక్కడ ఉన్నటువంటి అంశాలకు మనం లింకప్ చేసుకుంటే మనము ఈజీగా మనం మార్క్స్ని స్కోర్ చేసుకుంటాం. అపాయింట్మెంట్ విషయంలో కొంచెం బ్యాక్గ్రౌండ్ కూడా మనకు అవసరం. ఇంతవరకు మనం చెప్పినట్టు ఈ జాతీయ సంబంధించిన అంటే ఏదైతే సమాచారపు చట్టం ఉందో, సమాచార చట్టంలో ప్రధాన సమాచార కమిషనర్ సుధీర్ భార్గవ్ గారు వచ్చిన విషయం తెలుసుకోవడంతో పాటు సుధీర్ భార్గవ్తో పాటు 4 కమిషన్లు నియమితులైన విషయం తెలుసుకుంటూ సమాచారపు చట్టం అనేది ఎప్పుడు వచ్చిందనే అంశం తెలుసుకున్నట్లయితే మనం ఇంకా బాగా ఓకేనా ఎగ్జామ్ రాయడానికి ఆస్కారం ఉంటుంది. సో మరో సెషన్లో మరొక ముఖ్యమైనటువంటి అంశంతో మనం కలుద్దాం. సో దీన్ని మీరు పదే వింటూ మంచి ప్రయత్నం చేయండి. అందరికీ ఆల్ ద బెస్ట్.